హే గాయ్స్ వెల్కమ్ టు ఎస్డి తెలుగు టెక్. ప్రెసెంట్ ఈ వీడియోలోని ది టాప్ మోస్ట్ 10 ఫీచర్స్ ఏంటంటే ఇప్పుడు కీవర్డ్స్ కోసం చాలామంది సెర్చ్ చేస్తారు కదా. ఇది కీవర్డ్స్ కానీ ట్యాగ్స్ కానీ బ్రో ఎక్కడ దొరకటం లేదు, నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నప్పుడు నాకు కీవర్డ్స్ అనేది ఎక్కడ దొరకటం లేదు అనేసి అనేటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో కీవర్డ్స్ అనేవి ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏ వెబ్సైట్లో దొరుకుతాయి, బెస్ట్ కీవర్డ్స్ ఏం దొరుకుతాయి, ర్యాంక్డ్ కీవర్డ్స్ అనేసి అందరూ అంటారు కదా, అలాంటివి ఎక్కడ దొరుకుతాయి అనేసి అంటే మనం ఈ వీడియోలో చూసుకుందాం. సో ఎటువంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గాయ్స్ వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డి తెలుగు టెక్. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేయండి, పక్కనున్న బెల్ ఐకన్ ట్యాప్ చేయండి. తద్వారా నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ కింద వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మనం కీవర్డ్స్ కోసం వెళ్ళే ముందు ఏం చేయాలంటే ముందు మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. క్రోమ్ అయితే క్రోమ్, లేదంటే మీరు ఏ బ్రౌజర్ అయితే వాడదాం అనుకుంటున్నారో ఆ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు వర్డ్ ట్రాన్స్లేటర్, వర్డ్ ట్రాకర్ అనమాట. వర్డ్ ట్రాకర్ అని కొట్టగానే మనకి ఏం జరుగుతుంది అనేసి అంటే ఫస్ట్ ఈ వర్డ్ ట్రాకర్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో ఈ వర్డ్ ట్రాకర్లో ఏంటంటే మనం ఏదైతే కీవర్డ్ కావాలనుకుంటున్నామో ఆ కీవర్డ్ అనేది మనం ఇక్కడ సెర్చ్ చేస్తే మాత్రం దానికి సంబంధించిన కీవర్డ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో ఏం చేస్తారు అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో కీవర్డ్ గురించి ట్యాప్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే విండోస్ 10 గురించి సెర్చ్ చేస్తాను. సో విండోస్ 10 గురించి సెర్చ్ చేసేటప్పుడు నాకు ఇక్కడ ఏం జరుగుతుందంటే విండోస్ 10 గురించి వచ్చే ప్రతి కీవర్డ్ కూడా దట్టు హై ర్యాంక్డ్ కీవర్డ్స్ అంటారు కదా. సో అవన్నీ ఫస్ట్లో కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం దానికి అలాగా కిందన ఉన్న కొద్దీ దాని యొక్క ర్యాంకింగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వరకే మనకి పర్మిషన్ ఉంది. ఇక్కడ నుంచి కావాలనేసి అంటే మనకి దగ్గర చూసారు కదా, దగ్గర ఒక 50 to 60 కీవర్డ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. దట్టు అవి సరిపోతాయి. లేదు బ్రో నాకు ఇంకా కావాలి అనేసి అంటే మీరు ఏం చేస్తారు అనేసి అంటే పెయిడ్ అయినా కొనుక్కోవచ్చు అనమాట. సో దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నారా, ఇప్పుడు మనకి ఏవైతే కీవర్డ్స్ కావాలనుకుంటున్నామో ఆ కీవర్డ్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఇంపోర్ట్ అనేసి ఉంది కదా, అక్కడ నుంచి ట్యాప్ చేయండి. లేదనేసి అంటే డైరెక్ట్గా ఇక్కడ ఏం చేస్తారంటే జస్ట్ కాపీ పేస్ట్ చేసేయండి. ఇలా కాపీ చేసుకొని మీ దాంట్లో పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ అనమాట. సో సెకండ్ది ఏంటి, ఆన్సర్ ద పబ్లిక్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసే చూపించాను మీకు. సో ఆన్సర్ ద పబ్లిక్ ఏంటంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏ కీవర్డ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ కీవర్డ్ అనేసి ఇక్కడ మనం సెర్చ్ చేసినట్లయితే అక్కడ మనకి వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకి డైలీ 2 ఛాన్సెస్ అయితేనే ఉంటాయి. సో చూసుకోండి, డైలీ 2 కన్నా ఎప్పుడు వెళ్ళొద్దు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనేసి అంటే నేను ఇప్పుడు కీవర్డ్స్ గురించి చేస్తున్నాను కదా. సో కీవర్డ్స్ గురించి చేస్తున్నాను అనమాట. అంటే నాకేంటి ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ పోతుంది. సో కీవర్డ్స్ గురించి వెళ్ళేటప్పుడు కీవర్డ్స్ గురించి ఇక్కడ మనకి చూసారు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే టైటిల్స్ అనమాట. మనం టైటిల్ కూడా ఎలా పెట్టుకోవాలో ఇది చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసారు కదా, వెన్, వేర్, హూ, విల్, ఇవన్నీ కూడా క్వశ్చన్ ట్యాగ్స్ అనేసి మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి చూపించాను. అదేంటి, టైటిల్ అనేది క్వశ్చన్ ట్యాగ్స్తో పెడితే మంచి ర్యాంకింగ్ ఉంటుంది అనేసి. సో ఇలా కిందకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకా చాలా కీవర్డ్స్ అనేవి విత్ ఇన్ ఫార్వర్డ్ డేస్తో మనకు ఇవన్నీ చూపిస్తాయి అనమాట. సో ఈ కీవర్డ్స్ అనే వాళ్ళు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ కీవర్డ్స్ ఇది కూడా చూసారు కదా. సో ఈ కీవర్డ్స్ అనేది మీరు యూజ్ చేసుకుంటే మీ యొక్క SEO స్కోర్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ వీడియో అనేది టాప్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే సూవల్ కీవర్డ్ టూల్స్ అనేసి ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ టూల్ అనమాట. ఇదేంటంటే ఇక్కడ చూసారు కదా, వికీపీడియాలో ఎలా సెర్చింగ్లో ఉంది, గూగుల్లో ఎలా సెర్చింగ్లో ఉంది, అమెజాన్లో ఎలా సెర్చింగ్లో ఉంది, అట్ ద సేమ్ టైం యాహూ, బింగ్, యూట్యూబ్ అట్ ద ఆన్సర్స్. సో ఇప్పుడు ఏంటి, నేను ఇప్పుడు దేని గురించి సెలెక్ట్ చేద్దాం అనేసి అంటే నేను ఇప్పుడు టెక్నాలజీ లేదంటే MSI ల్యాప్టాప్ గురించి సెలెక్ట్ చేస్తాను. సో MSI ల్యాప్టాప్ నేను ఇక్కడ చేంజెస్ చేస్తున్న కొద్దీ మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో MSI ఇంకోటేనంట మాత్రం మనకి ఇక్కడ ఏం జరుగుతుందో చూసారు కదా, గూగుల్లో ఇవన్నీ సెలక్షన్స్ అనమాట. వికీపీడియాలో ఎలా సెర్చ్ చేశారు, అండ్ ద సేమ్ టైమ్ ఆన్సర్స్లో ఎలా సెర్చింగ్లో ఉన్నాయి. సో మనకు కావాల్సింది మెయిన్గా యూట్యూబ్ అంటే యూట్యూబ్లో ఈ కీవర్డ్స్ అనేవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ అమెజాన్లో యూట్యూబ్, అట్ ద సేమ్ టైం ఇక్కడ గూగుల్లో అనమాట. సో ఈ కీవర్డ్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. సో మీరు ఇది యూజ్ చేయాలనుకుంటే చేసుకోండి. ఇది టోటల్గా ఫ్రీ అనమాట. ఎటువంటి లాగిన్స్ కానీ సంథింగ్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు.
సో ఇది యూజ్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ఏంటంటే కేటీడీ. లైక్ కేటీడీ అంటే ఏంటంటే కీవర్డ్ టూల్ డామినేటర్. సో కేటీడీ కీవర్డ్స్. సో కేటీడీ కీవర్డ్స్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో లాగిన్ అవ్వడం ఏంటంటే ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ కూడా మనకి. సో ముందు సైన్అప్ అయిపోండి. ఇలాగ ముందు సైన్అప్ అయిన తర్వాత నేను ఎందుకు సైన్అప్ అవ్వలేదంటే మీకు చూపించడానికి నేను సైన్అప్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ మళ్ళీ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసేసి ఈమెయిల్ ఇచ్చేయండి. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారనేసి అంటే మీరు ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇది టోటల్గా ఫ్రీ. ఏంటంటే మళ్ళీ ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ డైలీ 2 సెర్చెస్ మాత్రమే పనికొస్తాయి అన్నమాట. 2 కన్నా ఎక్కువ సెర్చ్ చేయొద్దు. మీరు ఏదైతే హైలీగా యూజ్ చేద్దాం అనుకుంటున్నారో అవి మాత్రమే యూజ్ చేయండి ఇక్కడ. లైక్ ఇప్పుడు ఆన్సర్ ద పబ్లిక్ కానీ సంథింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వాటిలోని మీరు సంథింగ్ ఆన్సర్ ద పబ్లిక్లో కూడా 2నే, కాకపోతే సూవుల్ అనేసి ఉంది కదా, సూవుల్లో మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అవన్నీ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ అనేవి హైలీ ర్యాంక్డ్ కీవర్డ్స్ అని ఏవైతే మీకు అనిపించాయో ఒక 2 సెలెక్ట్ చేసుకొని ఆ 2 అనేది ఇందులో సెలెక్ట్ చేసుకోండి. ఈ 2 సెలెక్షన్స్ అనేవి మీకు మీ కీవర్డ్స్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టా కీవర్డ్స్. ఏంటి బ్రో ఇన్స్టాగ్రామ్ మనకు కాదు కదా, ఓన్లీ యూట్యూబ్కే కదా అనేసి అంటే ఇన్స్టా కీవర్డ్స్ అనేది అంటే మనకి ఏ రకంగా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఐ థింక్ గెస్ కరెక్ట్ అయితే ఇన్స్టా కీవర్డ్స్ కూడా నాకు తెలిసి ఇది లాగిన్ అయితే అడుగుతుంది, లేదంటే పెయిడెడ్ అనుకుంటా ఇది నాకు తెలిసి. ఇదిగోండి ఇప్పుడు గెట్ ఇన్స్టాంట్ కీవర్డ్ అనేసి కొడితే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే పెయిడెడ్ అడుగుతుంది అనమాట. సో మీకు ఇది పెయిడెడ్ కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదంటే పర్వాలేదు. సో ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అనమాట, అవి అయితే యూజ్ చేసుకోండి. ఇన్స్టా కీవర్డ్స్ అనేవి మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. పెయిడెడ్ కావాలి అనుకున్న వాళ్ళు మెయిన్గా అయితే ఇన్స్టా కీవర్డ్ కొనుక్కోండి. అట్ ద సేమ్ టైం ఇవి చాలా బాగుంటాయి ఫీచర్స్ కూడా. ఇక్కడ చూసారు కదా అన్లిమిటెడ్ కీవర్డ్ రీసెర్చ్ అనమాట. ఎన్నైనా సరే కీవర్డ్స్ మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. లైక్ సిపిసి కానీ పీపీసీ కానీ సంథింగ్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కీ సెర్చ్. సో కీ సెర్చ్ గురించి సెర్చ్ చేసేటప్పుడు ఇక్కడ చూసారు కదా కీ సెర్చ్ కీవర్డ్ రీసెర్చ్ టూల్ ఎస్ఈఓ అనలిటిక్స్. సో ఇది ఏం యూజ్ చేస్తుంది అనేసి అంటే మనకి ఎస్ఈఓని బాగా బూస్ట్ చేయడానికి పనికొస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా మనకి గెట్ స్టార్టెడ్ నౌ ఫ్రీ అనేసి ఉంది. సో ఫ్రీగా ముందు ఏం చేస్తారంటే ముందు ఇక్కడ ఏం చేస్తారంటే గెట్ స్టార్టెడ్ అని కొట్టండి. ఇక్కడ మనకు చూసారు కదా 3 స్టాండర్డ్స్ లా చూపిస్తుంది. వన్స్ ఫ్రీ టూల్ ఒకటి, స్టార్టర్ టూల్ ఒకటి, ప్రో వర్షన్ ఒకటి. సో మనకు కావాల్సింది పెయిడెడ్ అవసరం లేదు, నాకు ఫ్రీగానే యూజ్ చేసుకుంటా అంటే అక్కడ మనకి ఏం చేస్తారంటే గెట్ స్టార్టెడ్ నవ్ అనేసి ఉంది కదా, గెట్ స్టార్టెడ్ నవ్ మీద ట్యాప్ చేయండి. సో గెట్ స్టార్టెడ్ నవ్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది అనమాట. ఈమెయిల్ అడిగేసి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టేసిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీ అయితే ఫ్రీ, సంథింగ్ ఏదైతే అనుకుంటున్నారో అది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏవైతే బర్త్డేస్ అయితే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసేసి ఇప్పుడు వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే మీ మెయిల్కి ఒక కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది. మీ మెయిల్కి వచ్చిన లింక్ని కన్ఫర్మ్ చేసేసి సో ఇక్కడ లాగిన్ అయితే మీకు ఇక్కడ అన్లిమిటెడ్ కీవర్డ్ రీసెర్చ్ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు సెర్చింగ్లో ఎన్నైనా సరే సెర్చ్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు లిమిటెడ్ కీవర్డ్స్ని మాత్రమే ఇందులో చూపిస్తుంది అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ ఇన్ కీవర్డ్స్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే కీవర్డ్స్ ఇన్ సో కీవర్డ్స్ ఇన్ అని కొడితే మనకేం జరుగుతుందంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూసారు కదా కీవర్డ్ టూల్ అనేసి ఉంది. కీవర్డ్ టూల్ మనకి ఏం జరుగుతుంది అనేసి అంటే ఇక్కడ మనకి ఏదైతే టూల్ కావాలనుకుంటున్నామో ఆ టూల్ మనకు కావాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను మొబైల్ టెక్నాలజీ లేదంటే మొబైల్ పాస్వర్డ్ గురించి సెర్చ్ చేస్తున్నాను. సో మొబైల్ పాస్వర్డ్ గురించి సెర్చ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను లాంగ్వేజ్ డిఫాల్ట్గా ఉంచేస్తాను. ఎందుకంటే ఇది లాంగ్వేజ్ అనేది ఎప్పుడు ఏం చేసుకుంటుందంటే మన యొక్క లొకేషన్ బట్టి ఇది తీసుకుంటుంది అనమాట. సో ఇలాంటి పాపప్స్ అన్నీ వస్తుంటే అవన్నీ తీసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే చూసారు కదా ఈ కీవర్డ్స్ని కూడా మీరు అనేది అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్కడైతే మీరు కీవర్డ్స్ అంటే టైటిల్గా ఎక్కువగా కీవర్డ్స్ అని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ట్రిపుల్ కీవర్డ్స్ అంటే ఏంటి సంథింగ్ ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అడిగారు. సో అందుకనే నేను ఈ కీవర్డ్ రీసెర్చ్ టూల్ అనేది మీకు ముందుగా చూపిస్తున్నాను అనమాట. సో కీవర్డ్స్ని ఎక్కువగా టైటిల్లో పెట్టండి, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో పెట్టండి, ట్యాగ్స్లో పెట్టడం వల్ల మీకు ఇంకా ఎస్ఈఓ స్కోర్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే నేను మెయిన్గా వాడేది ఇది మీకు సజెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఊబర్ సజెస్ట్. సో ఇదే ఎక్కువగా నేనైతే మెయిన్గా ఇదే వాడతాను. ఊబర్ సజెస్ట్ ఎక్కువగా వాడతాను, నాకు ఇది సరిపోతుంది. ఇది వాడితేనే నాకు ఎస్ఈఓ స్కోర్ 100 out of 71 వస్తుంది అనమాట.
సో ఇక్కడ చూసారు కదా, ఈ రీసెంట్గా వీడియోస్ చేశాను నేను, ఫ్రీ వెబ్సైట్స్ ఫర్ యూట్యూబ్ అని, హౌ టు రికార్డెడ్ స్క్రీన్, అంటే రీసెంట్గా చేసిన రికార్డెడ్ స్క్రీన్ అదనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను మీకోసం చూపించాలి కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను అనేసి అంటే, ఫర్ సమ్ ఎగ్జాంపుల్ నిన్న సెర్చింది నేను చూపిస్తాను అనమాట. సో చూపించేసి సెర్చ్ అని కొడుతున్నాను. సెర్చ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకి ఏవైతే కీవర్డ్స్ అనేవి యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ కీవర్డ్స్ అనేవి కూడా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట మనకి. సో ఇదేంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. నీల్ పటేల్ అనేసి ఉంది కదా ఇక్కడ, ఇవి కీవర్డ్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. దట్టు హై ర్యాంక్డ్ కీవర్డ్స్ అనేసి ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, చాలా లిమిటెడ్గా కూడా చూపిస్తుంది మనకి. సో ఇక్కడ చూసారు కదా, దీనికి సిపిసి రేట్ ఎంత ఉంది, పీడీ రేట్ ఎంత ఉంది, వాల్యూమ్ ఎంత ఉంది, సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే యాడ్వర్డ్స్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఇది చూసుకోండి. సో యాడ్వర్డ్స్. సో యాడ్వర్డ్స్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి సైన్ అప్ అయితే సైన్ అప్ అయిపోండి, లేదంటే మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే గెట్ స్టార్టెడ్ అనేసి సైన్ అప్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక క్యాంపెయిన్ రన్ చేయమని అడుగుతుంది. సో క్యాంపెయిన్ రన్ చేయకుండా ఎటువంటి చేస్తారనేసి అంటే, ఇక్కడ డైరెక్ట్గా మీకు పేజ్ వస్తుంది. ఇక్కడ మనకి రెంచ్ సింబల్లోనే మనకి ఇక్కడ టూల్స్ అనేవి వస్తున్నాయి కదా, టూల్స్ మీద ట్యాప్ చేయండి. సో టూల్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలాగ కిందకు వస్తే కీవర్డ్ ప్లానర్ అనేసి ఉంది కదా. సో కీవర్డ్ ప్లానర్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏదైతే కీవర్డ్ మీరు కావాలనుకుంటున్నారో ఆ కీవర్డ్ని మనం ఇక్కడ సెర్చ్ చేస్తే అయిపోతుంది అనమాట. సో ఒక కీవర్డ్ ఇచ్చేసి దానికి సంబంధించిన వాల్యూమ్ ఎంత ఉంది, ట్యాగ్ వాల్యూమ్ ఎంత ఉంది, రిలేటెడ్ సంథింగ్ ఇలాంటివన్నీ వాల్యూస్ కావాలంటే, సో ఇది ఉంది కదా గెట్ స్టార్టెడ్ వాల్యూమ్ అనేసి, దాని మీద ట్యాప్ చేయండి. లేదు బ్రో నాకు డైరెక్ట్గా కీవర్డ్స్ అనేది అదే జనరేట్ చేయాలి, సో నాకు కీవర్డ్స్ అనేవి కావాలి అనేసి అంటే, ఇక్కడ ఇది ఉంది కదా డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అని, దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేసినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఎంఎస్ఐ ల్యాప్టాప్ గురించి కొడతాను. అట్ ద సేమ్ టైం మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇచ్చేయచ్చు అనమాట ఒకేసారిగా. హెచ్పి పవిలియన్ గురించి కూడా ఇస్తున్నా. సో సంథింగ్ నేను ఇక్కడ ఏం చేయవచ్చు అంటే, ఇక్కడ డిఫాల్ట్గా మనకి డొమైన్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఏంటి, లింక్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు గెట్ రిజల్ట్స్ అని కొట్టండి. గెట్ రిజల్ట్స్ అని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకి సో ఇక్కడ కీవర్డ్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇదిగోండి హెచ్పి పవిలియన్ కానీ సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో గెట్ రిజల్ట్ అని కొడితే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇదిగోండి సో హెచ్పి పవిలియన్, అట్ ద సేమ్ టైం పవిలియన్. సో దీనికి వచ్చే రెవెన్యూ కూడా, అంటే ఈ కీవర్డ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే రెవెన్యూ ఎంత, సంథింగ్ ఇలాంటివన్నీ కూడా చూపిస్తుంది అనమాట. సో యాడ్వర్డ్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఇది మీరు కూడా యూజ్ అవుతుంది అనమాట. సో చాలామంది ఇప్పుడు ఏమంటారంటే, బ్రో నాకు ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది యూజ్ అవ్వటం లేదు, ర్యాపిడ్ ట్యాగ్స్ని ఎలా యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ చేసుకున్నది ఏంటంటే ర్యాపిడ్ ట్యాగ్స్. సో ర్యాపిడ్ ట్యాగ్స్ కోసం ఏం చేస్తారంటే, ముందు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, ర్యాపిడ్ ట్యాగ్స్ గురించి డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే www.rapidtags.io అని ట్యాప్ చేయండి. చూసారు కదా rapidtags.io. rapidtags.io అని కొట్టగానే మనకు డైరెక్ట్గా అక్కడ ఏం జరుగుతుందంటే ర్యాపిడ్ ట్యాగ్స్లోకి వెళ్ళిపోతుంది. సో మనకి ఏదైతే ఫ్రీ టూల్ కావాలనుకుంటున్నామో, లేదంటే ఏం చేస్తాం అనేసి అంటే గెట్ ఫ్రీ టూల్స్ అని కొడుతున్నాం. గెట్ ఫ్రీ టూల్స్ అని కొట్టగానే మనకి ఏదైతే టూల్ కావాలనుకుంటున్నామో, నేనేంటి విండోస్ 10. సో విండోస్ 10 అని కొడుతున్నాం. విండోస్ 10 అని కొట్టగానే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే కాస్త టైం తీసుకుంటుంది అన్నమాట ఇది. సో విండోస్ 10 అని కొడితే మనం నో ఇదేంటి సరిగా పనిచేయటం లేదనుకుంటా. సో డైరెక్ట్గా పోనీ ర్యాపిడ్ ట్యాగ్స్ అని కొడదామా, ర్యాపిడ్ ట్యాగ్స్. సో ర్యాపిడ్ ట్యాగ్స్ అని కొడదాం. ర్యాపిడ్ ట్యాగ్స్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకి గెట్ ఫ్రీ టూల్, మనకి ఇక్కడ ట్యాగ్స్ కావాలి కాబట్టి ఇప్పుడు హౌ టు క్రాక్ ఏ మొబైల్ పాస్వర్డ్ ఇలా మనం కొడితే ఇక్కడ చూసారు కదా, అంటే మన టైటిల్ అనేది ఇక్కడ యాడ్ చేస్తే మనకి సంబంధించిన అంటే రిలేటెడ్ కీవర్డ్స్ కానీ ట్యాగ్స్ కానీ ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ టేక్ సమ్ టైం అనమాట, కొద్దిగా టైం తీసుకొని దానికి మనకి రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా, నేను హౌ టు క్రాక్ ఏ మొబైల్ పాస్వర్డ్ అనేసి కొట్టాను. హౌ టు క్రాక్ ఏ మొబైల్ పాస్వర్డ్ అని కొట్టగానే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే కాస్త టైం తీసుకొని దీనికి ఇప్పుడు మనకి ట్యాగ్స్ అనేవి చూపిస్తుంది అనమాట. సో ట్యాగ్స్ అనేవి చూపించడానికి కొద్దిగా టైం పడుతుంది.
సో ఆ టైం వరకు మనం వెయిట్ చేసి ఏం చేయాలనేసి అంటే ఆ కీవర్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట మన టైటిల్లో. సో ఇది బ్రో ఇదేంటి రావడం లేదనేసి మీరైతే ఆలోచించాల్సిన అవసరం లేదు. సో దీనికి ఏంటంటే కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో ఇదే గాయ్స్ చూసారు కదా టాప్ 10 కీబోర్డ్ టూల్స్ అనమాట. ఇవే నేను యూజ్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం మీకు కూడా ఇవే యూజ్ చేయమని కూడా నేను చెప్తున్నాను. సో వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ ఏంటంటే యూబర్ సబ్జెక్ట్స్, దీన్ని అయితే మర్చిపోకండి. ఇంతే గాయ్స్ చూసారు కదా, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే నేను చేసే లేటెస్ట్ అప్డేట్ ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ కింద చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కిందన కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయన్నమాట. సో థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ ఏం వీడియోలో చేయాలో కూడా కిందన చిన్న కామెంట్ అయితే పెట్టేయండి. సో నెక్స్ట్ ఏం వీడియోలో చేయాలనేది నేను ఎక్కువగా ఏ కామెంట్స్ వస్తే ఆ కామెంట్ మీద నేను వీడియో అనేది చేస్తానన్నమాట. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. Stay home, stay safe and stay tuned to SD Telugu Tech. Thank you guys. Bye bye.